ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తరువాత రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ మూడు ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, అసలు ఏ పార్టీ వస్తే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రజలు భావిస్తున్నారు అనే అంశాలకు సంబంధించి ఆర్టీవీ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వేని నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ ఆర్టీవీ స్టడీ అనేటువంటి పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీ 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, టీడీపీ 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, కాంగ్రెస్ ఎవరు ఊహించని కాంగ్రెస్ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో రాయలసీమలో గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్టీవీ చేసినటువంటి సర్వే రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అంటే ఓవరాల్గా రాయలసీమ పరిస్థితి చూసుకున్నట్లయితే రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీ 29, టీడీపీ 22, కాంగ్రెస్ 1. అంటే గతంలో 2019 రిజల్ట్స్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2019లో వైసీపీ 49 స్థానాలను గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ కాబోతోంది. రాయలసీమలో ఈసారి వైసీపీ ఓట్ బ్యాంక్ అనేది గణనీయంగా తగ్గుతూ వస్తుంది. టీడీపీ ఓట్ బ్యాంక్ గణనీయంగా అంటే గతంతో పోలిస్తే ఈసారి పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్టీవీ చేసినటువంటి సర్వే ద్వారా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ సౌత్ కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీ 15 చోట్ల గెలవబోతుందని, టీడీపీ చూసుకున్నట్లయితే 37 స్థానాల్లో సత్తా చాటబోతుందని, జనసేన పార్టీ 2 స్థానాల్లో గెలవబోతుందని, అలాగే భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఆర్టీవీ చేసినటువంటి సర్వే ద్వారా మనం తెలుస్తుంది. సౌత్ కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి 55 నియోజకవర్గాల్లో ఇక్కడ సౌత్ కోస్టల్ ఆంధ్రాలో మాత్రం మనం ఒకసారిగా తీసుకుంటే టీడీపీ సత్తా చాటబోతుంది అంటూ కూడా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీ 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, అలాగే టీడీపీ 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, జనసేన 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, భారతీయ జనతా పార్టీ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఆర్టీవీ చేసిన సర్వే ద్వారా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో కూడా టీడీపీ పార్టీ అంటే సింగిల్గానే 36 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఆర్టీవీ సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నార్త్ కోస్టల్ ఆంధ్రాలో కూడా టీడీపీ సత్తా చాటబోతుందని, ఉన్న 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 36 చోట్ల టీడీపీ గెలవబోతుంటే వైసీపీ కేవలం 19 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది. ఇక్కడ జనసేన కూడా ఒక శక్తిలాగా ఎదగబోతుంది అన్నట్లుగా ఆర్టీవీ చేసిన సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఆర్టీవీ సర్వే ఎలా ఉందనేది చూస్తే ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ 7 చోట్ల, జనసేన పార్టీ 5 చోట్ల, వైసీపీ 3 చోట్ల గెలవబోతున్నట్లుగా ఆర్టీవీ చేసిన సర్వే ద్వారా తెలుస్తూ ఉంది. అంటే వెస్ట్ గోదావరిలో టీడీపీ బలంగా సత్తా చాటబోతుంది అన్నట్టుగా ఆర్టీవీ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ 10 చోట్ల, జనసేన 3 చోట్ల, వైసీపీ 5 చోట్ల, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో గెలవబోతున్నట్లుగా ఆర్టీవీ మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో స్పష్టంగా టీడీపీ ఆధిక్యతను కనబరచబోతోంది, టీడీపీ సత్తా చాటబోతోంది, టీడీపీ 10 స్థానాలను కైవసం చేసుకోబోతోంది అన్నట్లుగా ఈ సర్వే మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కనుక చూసుకున్నట్లయితే
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా సత్తా చాటబోతుందని, టీడీపీ గెలవబోతుందని, వైఎస్ఆర్సీపీ కేవలం 2 స్థానాలకి మాత్రమే పరిమితం కాబోతుందని, జనసేన పార్టీ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ చేసిన సర్వే ద్వారా మనకు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కూడా టీడీపీ ఎక్కువ స్థానాలను గెలిచి విశాఖపట్నాన్ని కైవసం చేసుకోబోతుంది అన్నట్లుగా ఆర్టీవీ చేసిన సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ విజయనగరం పరిస్థితి కనుక చూస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, వైసీపీ 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది అని, విజయనగరం జిల్లాలో టీడీపీ కంటే వైసీపీ కాస్త ముందంజలో ఉంది అన్నట్లుగా ఆర్టీవీ చేసినటువంటి సర్వే ద్వారా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతుంది, సత్తా చాటబోతుంది అన్నట్లుగా, అలాగే వైసీపీ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఆర్టీవీ చేసిన సర్వే ద్వారా మనం తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కూటమి సత్తా చాటే అవకాశం ఉందన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటబోతున్నట్లుగా, 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఆర్టీవీ చేసిన సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. టీడీపీ ఒక్కటే 95 స్థానాలను గెలవబోతున్నట్లుగా, అలాగే జనసేన పార్టీ 13 స్థానాలను గెలవబోతున్నట్లుగా, భారతీయ జనతా పార్టీ 3 స్థానాలను గెలవబోతున్నట్లుగా, మొత్తంగా కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 111 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా టీడీపీ కూటమి కైవసం చేసుకొని టీడీపీ అధికారంలోకి రాబోతుంది, వైసీపీని అధికారం నుంచి దూరం చేయబోతుంది అన్నట్టుగా ఆర్టీవీ చేసిన సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ ఓవరాల్గా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కేవలం 63 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది, 63 స్థానాల్లో మాత్రమే గెలవబోతుంది అన్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఆర్టీవీ చేసిన సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లుగా, సో రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు జరగబోతున్నట్లుగా ఆర్టీవీ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడం వెరసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉంది. టీడీపీకి అవి బలంగా మారబోతున్నాయి. ప్రజలు చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, చంద్రబాబు గారి హయాంలోనే అభివృద్ధి జరిగినట్లుగా భావిస్తున్నారు. చంద్రబాబు గారు వస్తేనే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఓటర్లు భావిస్తున్నారు. అందుకే టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు అంటూ కూడా ఆర్టీవీ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి. అందులో భాగంగానే ఆయన సొంత ఇలాకా అయినటువంటి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి సతీమణి ఆవిడ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడికి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. అసలు మాకు మా పూర్వీకుల దగ్గర నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటని భాస్కర్ రెడ్డి ప్రశ్నిస్తే, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు ఒరిగిందేమీ లేదు, మాకు ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అంటూ సావిత్రమ్మ భారతి గారిని ప్రశ్నించడం, మరెంతోమంది భారతి గారిని ప్రశ్నించడంతో అసలు జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే
ఆయనకి వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటు రూపంలో వారు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పబోతున్నారు అంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు కొంతమంది కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదే జరగబోతున్నట్లుగా